మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామానికి ఉన్నటువంటి అర్థము, జ్యోతిష్శాస్త్రరీత్యా జాతక చక్రరీత్యా మీకు ఏదైనా దోషం ఉన్నట్లయితే ఆ దోషం ఈ నామం చేసుకోవడం ద్వారా ఎటువంటి దోషం పోతుంది, మనం అదీ కాకుండా మనం ఈసారి ఎపిసోడ్స్లో వాస్తుపరంగా దోషం పోగొట్టేది కూడా ఏమిటి అనేది చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు ఉన్నటువంటి నామం ఏమిటి, దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి అని చెప్పుకునే ముందు మీకు ఒక విషయం బాగా గుర్తు చేస్తున్నాను. ఇది ఎవరో రచించినవి కాదు, అమ్మవారిలో నుంచే 8 కిరణాలు బయటకు వచ్చి వసిన్యాది వాగ్దేవతలుగా ఆ యొక్క నిండు సభలో చెప్పడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచనలో పెట్టుకొని చదవండి ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇది ఇంత గొప్పది, ఇది వేదంతో సమానము, అపౌరుషములు అంటారంటే ఎవరో రచించినవి కాదు. కాబట్టి ఇది వేదంతో సమానము, వేదమంత్రానికి ఎంత శక్తి ఉంటుందో ఈ నామాలకు అంత శక్తి ఉంటుంది. ఇక ఈరోజు నామం కనుక తీసుకున్నట్లయితే బండపుత్ర వధోత్యుక్త బాలావిక్రమ నందిత అంటే ఏమిటి? బండపుత్ర అంటే బండాసురుడి యొక్క పుత్రులు ఉన్నారు. ఆ బండాసురుడి యొక్క పుత్రుల్ని ఎవరు సంహరించారట? బాలావిక్రమనందిత అంటే బాలాదేవి, అమ్మవారిలోంచి బాలాదేవి చిన్న పిల్లని పట్టుకొని వచ్చింది ఆ యుద్ధానికి. అమ్మవారు లలిత అమ్మవారు ఆ బాల చిన్న పిల్ల అనమాట. అయితే ఏమిటి ఈ అమ్మాయి వెళ్తానంటుంది ఏంటి అనుకుంటారు అందరు, మిగతా వాళ్ళందరూ కూడా మనం రెడీగా ఉండాలి పాప మీద ఏమైనా అటాక్ చేస్తాయంటారు. కానీ ఈ యొక్క బండపుత్ర వధ ఉత్యుక్త బాలావిక్రమనంత అనేటువంటి ఈ శ్లోకంలో ఏంటంటే ఆ యొక్క బాలాదేవి చాలా ఈజీగా టక్కన వాళ్ళందరినీ కూడా సంహరించేసింది. అంటే మనం ఈ నామం చేయడం వల్ల ఎక్కడ వస్తుంది, ఎలాంటి ఫలితం వస్తుంది అంటే చూడండి, ఒక్కోసారి సమస్య పెద్దది ఉంటుంది మనకి, మనం చూసి చాలా చిన్నవాళ్ళమా అనిపిస్తూ ఉంటుంది. మనం అసలు సాధించగలమా, ఇది చాలా పెద్ద విషయం కదా. ఇప్పుడు ఇవాళ రేపు రాజకీయాల్లోనే చూసుకున్నట్లయితే మనం చాలా ఇప్పుడిప్పుడే కదా వచ్చాము, ఆయన ఆల్రెడీ ఫామ్ అయిపోయిన వ్యక్తి, మనం ఎంత ధర్మంగా ఉన్నా, మనం ఎన్ని మంచి పనులు చేద్దామన్నా వాళ్ళని మనం జయించగలమా అనిపిస్తూ ఉంటుంది. అంటే భగవంతుడు కనుక తలుచుకుంటే, అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆ బాలామ్మవారు కూడా బండపుత్రుల్ని సంహరించేసింది, అదేం పెద్ద విషయం కాదు. అలా ఏంటంటే భగవత్శక్తి గొప్పది. మనం చిన్నవాళ్ళమైనా, ఆర్థికంగా తక్కువగా ఉన్నా, శక్తిలో తక్కువగా ఉన్నా ఈ నామం కనుక చేసుకుంటే ఆ చిన్న పిల్ల బండపుత్రుల్ని ఎలా అయితే సంహరించిందో మనకు ఉండేటువంటి కష్టాలని, నష్టాలని వాటిని అలా మనం అధిగమించగలుగుతాము. మరి ఈ బాలా అమ్మవారి యొక్క నామాన్ని చేయడం ద్వారా మన జన్మజాతకంలో కొంతమందికి చూడండి బాలారిష్టాలతో పుడుతూ ఉంటారు కొంతమంది. అంటే బాలారిష్టాలు అంటే భాగ్యంలో రాహు ఉండడం కానీ, అదేవిధంగా ఇలా కొన్ని చెప్పబడింది, రవి ఒక దగ్గర, బుధుడు ఒక దగ్గర ఉంటాయి, ఇట్లా బాలారిష్టాలు చెప్పబడింది. అలా ఎవరైనా జన్మజాతకంలో చూసుకునేవంటి మాకు బాలారిష్టాలు ఉన్నాయి ఏమిటి, మా పిల్లలకు ఉన్నాయన్నప్పుడు మీరు ఆ మంత్రాన్ని చేసుకొని పిల్లల కోసం సంకల్పం చేసినట్లయితే కూడా బాలారిష్టాలు పోతాయి. దీంతోపాటు వాస్తుపరంగా ఎటువంటి దోషాలు నయమవుతాయి అంటే వాయువ్యం దోషము, అంటే వాయువ్యంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వాయువ్య దోషం ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఆ ఇంట్లో నివసించే వారికి మానసికంగా ఎక్కువ ఎదగలేకపోతుంటారు, మానసికంగా ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు, చిన్న చిన్న విషయాలకే కొంచెం భయపడిపోతూ ఉంటారు. ఆ భయాన్ని పోగొడుతుంది ఈ మంత్రం అనేటువంటిది. అంటే మనకు ఒక చూడండి, మనం ఒక్కోసారి కొన్ని సినిమాలు చూపిస్తుంటారు, ఒక పెద్ద విలన్ని ఒక చిన్న పిల్లవాడు రాయితో కొడతాడు. అరే చిన్నోడు వీడు రాయితో కొట్టినప్పుడు మనం ఏంటంటే జనాలందరూ తిరగబడి ఆ విలన్ని చంపేస్తారు. అంటే ఏమిటి, ఎప్పుడైనా మనం మనకంటే చిన్నవాళ్ళు ఒక పని చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి, అరే వీళ్ళే చేశారు మనం చేయలేమని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది. ఆ రకంగా ఏంటంటే ఆ యొక్క లలితాదేవికి సంబంధించిన ఆ యొక్క బండాసురుడితో యుద్ధంలో కూడా ఇది ఒక లీల. అంటే బాలా అమ్మవారే వాడి పుత్రుల్ని సంహరించేసినప్పుడు మనం ఇంకా శక్తివంతులం కదా అని ఉత్సాహం పెరిగింది వాళ్ళకి. ఆ రకంగా ఈ నామం చేయడం ద్వారా ఈ యొక్క ఫలితం వస్తుంది. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ నామమైనా సరే మినిమం 40 నిమిషాలు చేయాలి. 40 నిమిషాలకి లోపల చేసినట్లయితే మీకు పెద్దగా ఫలితం రాదు, ఇంకా ఎక్కువ రోజులు చేయవలసి వస్తుంది. ఎందుకంటే మనం ఒక జిమ్కి వెళ్తామండి, ఒక 5 నిమిషాలు వెళ్ళి రాం కదా, 5 నిమిషాలు వెళ్ళి వస్తే మీరు జీవితాంతం వెళ్ళినా ఫిట్నెస్ రాదు. ఒక 1 అవరో, హాఫ్ అన్ అవరో, 2 అవర్స్ స్పెండ్ చేస్తే మీకు ఒక 6 మంత్స్లో ఒక చేంజ్ ఎలా వస్తుందో ప్రాక్టికల్గా
అదేవిధంగా ఈ నామం చేసుకోవడం ద్వారా ఇటువంటి ఫలితాలు వస్తాయి. శ్రీమాత్రే నమః.